జయభారత్ అయోధ్యరాజు తోటి భారతీయులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మిత్రులారా, తెలంగాణ మిత్రులకి నేను నమస్కారాలు తెలియజేస్తూ, ఇటీవల 6 గ్యారంటీలతోటి అబద్ధాలు చెప్పి 6 గ్యారంటీలు ఇస్తామని చెప్పి ప్రజల చేత ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ యొక్క ప్రభుత్వం, దానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఈయన చెప్పేది ఏంటంటే, రోజు మాట్లాడేది గత ముఖ్యమంత్రిని, ఆ పరివారాన్ని నానా తిట్లు తిట్టడం. నిన్ను పండబెట్టి దొక్కుతా, నిన్ను పడేసి దొక్కుతా, నీకు డాయిలు లేకుండా చేస్తా, నీకు బట్టలు ఇప్పేసి తీసుకెళ్తా. ఏంటి మాటలు? గతంలో కేసీఆర్ ఇలాంటి మాటలు మాట్లాడే నాశనం అయిపోయాడు. ఆయన కూడా ఇలాగే మాట్లాడాడు. ఇందులో తప్పేం లేదు. నువ్వు మాట్లాడిన దాంట్లో తప్పు. అప్పుడు తనతోటి పోల్చుకుంటే నువ్వు అంతకన్నా సన్నాసం అనేది ఇప్పుడు కనపడుతుంది. కేసీఆర్ తిట్టాడు కాబట్టి ప్రజలు బుద్ధి చెప్పారు. నువ్వు అంతకన్నా దారుణంగా తిడుతున్నాను. ఆడి బొక్కలు వేసేస్తాను, ఈడి బొక్కలు వేసేస్తాను. ఎవరిని బొక్కలు వేసావు? ఇప్పటికి ఎవరిని నువ్వు బొక్కలు వేయలేవు. ఎందుచేతంటే నువ్వు కూడా అదే శాఖకు సంబంధించిన వాడు కాబట్టి. ఇవి పోతే తుక్కు కూడా జరిగినటువంటి బహిరంగ సభ ఏదైతే ఉన్నదో, కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ ఏదైతే ఉందో, ఆ సభలో మాట్లాడుతూ మోడీ గారి గురించి, ఈ తెలంగాణకి ఒక రూపాయి ఇచ్చాడా, మోడీ ఏమిచ్చాడు, మోడీ 10 సంవత్సరాల్లో ఏం చేశాడు అని చెప్పేసి నీ ఇష్టం వచ్చినట్టు వాగేవు. ఆదానికి అంబానీకి పెడుతున్నాడు. ఈ రకంగా మాట్లాడినటువంటి మాటలు నీకు సిగ్గు అనిపించట్లేదా? ఇటీవల మోడీ గారు హైదరాబాద్ వస్తే, మోదీ గారు హైదరాబాద్కి చేసింది ఏంటో నువ్వే చెప్పావు. మోదీ గారు నాకు పెద్దన్నని నువ్వే చెప్పావు. ఈ దేశానికి పెద్దన్నని చెప్పినోడు నువ్వే. ఈ రోజున వచ్చేటప్పటికి రాహుల్ గాంధీ పక్కన కూర్చునేటప్పటికి మోడీ గారు నువ్వు తిట్టాలనిపించింది. మోడీ గారిని తిట్టిన వాడల్లా ప్రతి ఒక్కడ పతనం అయిపోతాడు, అందులో డౌట్ ఏమీ లేదు. ఎందుచేతంటే ఆయన ఏ రకమైనటువంటి అవినీతి పరుడు కాదు, ఏ రకమైనటువంటి దుర్మార్గుడు కాదు. ఒక నీతిమంతుడు, నిజాయితీమంతుడు, ఈ దేశాన్ని గొప్పగా చూపించాలి అని, నా దేశం గర్వపడేలాగా నేను ఉండాలి అనేటువంటి ఆలోచన చేసేటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ గారు. కాబట్టి మీలాంటి యథోపోతలు కూసినటువంటి వాళ్ళందరూ కూడా మురుగుండ్లోకి వెళ్ళిపోతారు, అందులో డౌట్ ఏమీ లేదు. ఇది తెలుసుకోవాలి నువ్వు కూడా. పోతే మోడీ గారు ఏమీ ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, అది ఇవ్వలేదు అని చెప్పినటువంటి నీ మాటలు అక్కడ హైదరాబాదు తెలంగాణ ప్రజలందరికీ తెలుసు కదా ఏమి ఇచ్చారని. అక్కడ ఏమి ఇవ్వలేదో ఏమి ఇచ్చారో అన్నీ తెలుసు కదా. నువ్వు సవాలు ఇచ్చుతున్నావు వేళ బుద్ధుందని అసలే బుద్ధి లేని మాటలు మాట్లాడుతున్నావు. రాహుల్ గాంధీ వచ్చేసి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిపోతాడు, నువ్వు రాహుల్ గాంధీ అయిపోయి మీరందరూ కూడా ఓటుకు నోటు కేసులు, రకరకాల నోట్లు పెట్టి ఓట్లు కొనుక్కుని ఈ దేశంలో సంపదలందరినీ దోచుకుని ఈ దేశాల్లో దాచుకుని మీరు బాగుపడతారనమాట. మీరు మాత్రం బాగుపడతారు, ప్రజలకేమీ బాగు చేయరు. 6 గ్యారెంటీలు ముందు అవి తీర్చు. అక్కడ ఏమీ లేదు. ఇవాళ ఏం చేసేవని ప్రజలు చెబుతున్నారు అక్కడ. అది కాబట్టి 6 గ్యారెంటీల గురించి ఆలోచించు. మోడీ గారి గురించి నువ్వు ఎక్కువగా మాట్లాడు. ఎందుకంటే నువ్వు పెద్ద సన్నాసుడు. నువ్వు రోజు మాట్లాడేది చూస్తా అంటే నిన్ను ఎన్నుకున్న ప్రజలు సిగ్గుపడుతున్నారు. అందుకని రేవంత్ రెడ్డి అనేటువంటి నువ్వు ఒళ్ళు దగ్గరెట్టుకుని వందనంగా మాట్లాడుతూ నేర్చుకుంటే కొన్నాళ్ళు మన్నుతావు. ప్రజలు ఇప్పుడు నిన్ను నేను విమర్శించడానికి హక్కు ఉంది. ఎందుచేతంటే ఇలాంటి వాళ్ళందరికీ ఓట్లు వేసేది మేమే. వేసి గద్దెనెక్కితే మా యొక్క ప్రజల యొక్క సపోర్ట్తో నువ్వు ముఖ్యమంత్రి అయ్యేవే తప్ప నువ్వు అక్కడ నీది ఏం గొప్ప కాదు కదా. నువ్వు ఒక సమాజానికి సేవకుడిగా భావించుకుని మాత్రం ముందుకెళ్ళు. నేను నాకేదో పదవి వచ్చిందని ఫీల్ అయిపోయి పచ్చి పిచ్చిగా మాట్లాడొద్దని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. ఇంకొకటి ఏంటంటే, ఆదాని అంబానీ అన్నావు కదా, మరి నువ్వు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆ ఆదాని దగ్గరికి, అంబానీ దగ్గరికి ఎందుకు వెళ్ళావు? నువ్వు వెళ్ళి ఆయన తీసుకొచ్చి ఆయనకి దండాలు పెట్టి, ఆయనకి సారువా కప్పి, మాకు పెట్టుబడులు పెట్టండి మహాప్రభు అని చెప్పేసి కాళ్ళకు మొక్కావు.
కాళ్ళు ముఖ్యం నీ భాషలో. కాళ్ళు ముఖ్యం కదా బిడ్డ. మరి ఎందుకు? మరి అదే ఎందుకు నువ్వు దోసి పెడతానికి తీసుకొచ్చావా, లేకపోతే నువ్వు దోచుకుంటానికి తీసుకొచ్చావా? కాబట్టి పిచ్చి మాటలు మాట్లాడుకు. భారతదేశంలో అదానీ, అంబానీ, టాటాలు, బిర్లాలు వీళ్ళు ఉంటేనే మనకి ఇక్కడ అనేక రకాలైనటువంటి సంపద కలిగినటువంటి వాళ్ళు ఉంటే లక్షలాది మంది పిల్లలకి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. వాళ్ళ వల్ల ఈ దేశానికి కోట్లాది వేల లక్షల కోట్ల రూపాయలు ఇక్కడ ఆదాయం వస్తుంది. వాళ్ళు మాట్లాడతావు నువ్వు పిచ్చి మాటలు నువ్వుని. అంటే విదేశాల నుంచి తెచ్చుకుని గతంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా వాళ్ళకి ₹10 వీళ్ళకి ₹10 పంచుకుని పనులు చేయకుండా పనులు చేసినట్టు చూపించుకుని ఈ దేశానికి మట్టి రోడ్లతోటి నూనె దీపాలతోటి కాలం వెళ్ళబుచ్చినటువంటి యొక్క దుర్మార్గులు ఎవరైనా ఉన్నారంటే అది కాంగ్రెస్ వాళ్ళు మాత్రమే. కాబట్టి ఇలాంటి పిచ్చిపోతులకు ఎక్కువ నీవు మొదలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళావు, నీ అదృష్టం బాగుంది, ముఖ్యమంత్రి అయ్యావు, మోదీ గారి మీద నోరు పాడేసుకోవు అని చెప్పి ఈ సందర్భంగా నిన్ను హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్, జై హింద్.